దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇంకో వీడియో చేస్తానని ఈ మొదటి వీడియోలో చెప్పినట్టు ఇప్పుడు రెండో వీడియో చేస్తున్నాను. ఏంటంటే దానికి సంబంధించిందే. ఇది వాక్యం చదువుతున్నాను. 2 తిమోతి 3వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు చదువుకుందామండి. కేవలం ఇందులో వాక్యమే చదువుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలెనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖభోగము ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు ఇందురు. ఇట్టి వారికి విముఖుడవై ఇండుము. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి. చూసిందండి, మన యేసు ప్రభు వారు అంత్య దినాలలో ఎలాంటి కాలాలు ఎలాగ మనుషులు మారిపోతారో 2025 సంవత్సరాల కిందనే చెప్పాడండి. ఇప్పుడు అయ్యే కాలాలు అన్నమాట. ఇప్పుడు అర్థమైందండి. అంత్య దినాల్లో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఈ బైబిల్ ఎవరు చదువుతున్నారండి? ఒకసారి మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం. అన్యజనులు చదువుతున్నారా, మనం చదువుతున్నామా? ఈ బైబిల్ ఎవరికి ఇవ్వబడ్డదండి? మనకే కదా. ఇక్కడ ఏమంటుండు పౌలు గారు తిమోతికి నేర్పిస్తుండు. మరి మనల్ని కూడా నేర్పిస్తుండు కదా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ఎవరికట? మనకి, అన్యజనులకు కాదు. నిన్న కాలిపోయి బూడిదయ్యారు చూడండి, వాళ్ళకు కాదు, మనకివి. బ్రతికున్న నీకు నాకు. కాబట్టి అపాయకరమైన కాలాలు వస్తాయి బిడ్డ. మనసులు భయంకరంగా అయిపోతారు, ప్రేమలు చల్లారిపోతాయి, ధనం మీద వ్యాహం అవుతుంది. మరి వాయువర్ష లేకుండా వ్యభిచారం చేస్తారు, తల్లిదండ్రుల మీద తిరగబడతారు, ప్రేమలు చల్లారిపోతాయని, అత్త మీద కోడలు, కోడల మీద అత్త లేస్తుందని, మరి కన్న కొడుకులే తల్లిదండ్రులను చంపిస్తారని మత్తయి సువార్త 12లో ఉంటుంది, చదువుకోండి. లూకా సువార్తలో కూడా ఉంటుంది, చదువుకోండి. మరి అవే జరుగుతున్నాయి. ప్రేమలు చల్లారిపోతాయి అన్నారు. నిజమే, ఇప్పుడు ప్రేమలు లేవు. మరి సహోదరి వస్తే కూడా ఎక్కడ ఈమెకు చీర పెట్టాల్సి వస్తుందో అన్నది ఒకటి వచ్చింది. మరి సహోదరుడు చెల్లె ఇంటికి, అక్క ఇంటికి పోతే ఎక్కడ మా దగ్గర డబ్బులు అడుగుతారో అని వాళ్ళు అనుకుంటున్నారు. అలాంటి స్థితిలో ఉన్నామండి. భయంకరంగా ఉన్నది. దయచేసి మనం అలా ఉండొద్దు. మన కాడ ఉన్నదే ఇద్దాం, మన కాడ ఉన్నదంతా ఇచ్చేద్దాం. దేవునికి మహిమ కలుగును. మన దేవుడు గొప్పవాడు, ఆకాశ వాకిలి ఇప్పేవాడు. మన కాడ ఉన్నదంతా ప్రేమతో, మంచి మనసుతో ఇద్దామండి. ఆదుకుందాం. మనం బట్టలు ఇద్దాం, అన్నం పెడదాం, బాధలు ఉన్న వాళ్ళకు ఓదార్దాం, ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా కన్నీటి ప్రార్థన చేద్దాం, మోకాల మీద ప్రార్థన చేద్దాం. నా ఇంట్లో వారి కోసం కాదు, బయట వాళ్ళ కోసం చేయాలి. యేసు ప్రభుకు అదే నచ్చుద్ది. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమంటే చదువుకొని బైబిల్ పక్కన పెట్టమన్నా కాదు. ప్రేమించమంటే ప్రేమించి చూడాలి. అర్థమైందండి. క్రియలు చూపించాలి. క్రియ లేని విశ్వాసం మృతమంటుండు. తెలియదా మనకి? ఏమండి, ఎలాగున్నాం మనం? ఇంకా మనం క్రైస్తవులం, దేవుని బిడ్డలం. అన్యజనులు ఏమంటారండి మనల్ని? వాళ్ళు దేవుని బిడ్డలు కదా. వాళ్ళు మన మొక్కింది తినర్లే, వాళ్ళు మన దేవుళ్ళ కాడికి రారులేని వాళ్ళు అంటారు కదండి. అవునా కాదండి? మనం చెప్పుకోవాలా, మనం డప్పు కొట్టుకోవాలా, మనం దేవుని బిడ్డలని కాదండి. మన క్రియలు ఉండాలి, మన ప్రవర్తన ఉండాలి, మన నడుకు ఉండాలి. మనల్ని ఎవరు చూస్తున్నాడండి? లోకంలో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు అన్నాడు. మనలో ఎవరున్నారండి చెప్పండి? మరి నిన్న అంత భయంకరంగా బస్సు కాలిపోయింది కదా, మీలో ఎంతమంది కన్నీరు కాచి ప్రార్థన చేసి ఏడ్చారండి? ఒకసారి
మన గుండె మీద చేతులు పెట్టుకున్నాం. నేనైతే ఏడ్చినండి, నిజమే చెప్తున్నా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వింటున్నాడు. నీ కాడ ఉన్నాడు, నా కాడ ఉన్నాడు. ఆయన లేని చోట అంటూ లేదు. కాబట్టి ప్రియ బిడ్డలందరికీ అంతే దినాలు ఇవి. ఏ దినాలు ఇవి? అంతే దినాలు. క్రూరులైతారట, ఇగో క్రూరులైతారట, మూర్ఖులైతారంట. దేవుని కంటే సుఖభోగమునకు ఎక్కువగా ప్రేమిస్తారు. అవునండి, ప్రేమించదు. దేని ప్రేమించుతారు? దేవుని కంటే సుఖానికి, భోగానికి, డబ్బులకు ప్రేమిస్తారని ఆనాడు దేవుడే చెప్పాడండి. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు కారు. పైకి అంటే భక్తి గల వారే కనబడతారట. అమ్మో వీళ్ళు దేవుని నమ్ముకున్నారు, వామ్మో వీళ్ళు ప్రార్థన చేస్తారు, వామ్మో వీళ్ళు చర్చికి వెళ్తారు, అమ్మో వాళ్ళతోని వామ్మో ఇట్లా అట్లా అని అనుకుంటారట. పైకి భక్తిగా. ఎందుకు? తెల్లని వస్త్రాలు వేసుకుంటాం, చేతిలో బైబిల్ పెట్టుకుంటాం, ముసుగేసుకొని నటిస్తాం కదా, నటిస్తున్నాం కదా. ఒప్పుకుందామండి. నేనైతే ఒప్పుకుంటున్నా, నేనైతే 100% ఒప్పుకుంటున్నా. నేను ఉండట్లేదండి, నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. నేను యేసు ప్రభువుకు ఇష్టమైన బిడ్డగా లేనండి. నా దేవునికి ఇష్టమైన బిడ్డగా నేను లేను. ఆయనకే మహిమ కలగాలి, ఆయనకొక్కడికే మహిమ కలగాలి. నేను నిజం చెప్తున్నా, నేను నిజం ఒప్పుకుంటున్నా. ఆయనే వింటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం కూడా ఒప్పుకొని సరి చేసుకొని మొదటి క్రియలు చేయాలని దేవుడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో చెప్తున్నాడు. అన్ని బాగానే ఉన్నాయి తల్లి నీకు, అన్ని బాగానే ఉన్నాయి బాబు నీకు, కానీ ఒక మొదటి క్రియ మర్చిన అంటుడు. దేవుడే అంటుండండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం చదువుకోండి, అందులో ఉంటుంది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. మరి ఈ వాక్యాలు చదువుతున్న వాళ్ళు, నేను ఘాటుగా మాట్లాడితే నన్ను క్షమించండి. నాలో ఉండి మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడు, నేను కాదు. మరి నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థన చేద్దామండి. అన్యజనుల కొరకు చేద్దాం, దొంగల కొరకు చేద్దాం, నరహంత కొరకు చేద్దాం, ముఖ్యంగా మన కుటుంబాల కొరకు చేద్దాం. మన కుటుంబాలు నిన్నటి బస్సు అంటే శరీరం కాలిపోయింది కానీ ఆత్మ వెళ్ళిపోయింది. మరి ఆత్మకు అక్కడ ఆ బస్సు కంటే, అగ్ని కంటే ఇంకా ఘోరంగా ఉంటుంది నరకం. మరి ఆ నరకంలో ఎవరు పోవద్దండి. దయచేసి అందరి కోసం ప్రార్థన చేయండి. మరి నా కోసం కూడా చేయండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికి పంపించండి. కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్. ఉంటానండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఆమేన్.